అవకాశాలొచ్చినప్పుడే దంచికొట్టాలి. అందరి చూపు పడేలా పరుగులు పోటెత్తించాలి. రాయ్పూర్లో రుతురాజ్ గైక్వాడ్ కూడా అదే చేశాడు. రాంచీలో విఫలమైనప్పటికీ రాయ్పూర్లో మాత్రం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. రెండు చేతులు ఒడిసి పట్టుకున్నాడు. నిజానికి ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ అంచనాలు అందుకోలేకపోయాడు. శుభ్మన్ గిల్ ప్లేస్ లో వచ్చిన ఛాన్స్ ను ఉపయోగించుకోలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్ ప్లేస్ లో జట్టులోకి వచ్చిన రుతురాజ్ మాత్రం పరుగుల తుఫాన్ సృష్టించాడు. భారత్ ఏ జట్టు తరపున ఆడినట్టుగానే టీమిండియా తరపున ఆకట్టుకున్నాడు. క్రీజ్లోకి వచ్చినప్పటి నుంచి నిలకడగా బ్యాటింగ్ చేశాడు. విరాట్ కోహ్లీతో కలిసి పరుగుల రేసులో దూసుకుపాడు. దీంతో 15.3 ఓవర్లలోనే భారత జట్టు 100 పరుగులు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కూడా జోరు తగ్గలేదు. చూస్తుండగానే రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ ఫినిష్ చేసుకున్నాడు. 52 బంతుల్లో 50 పరుగుల మార్కును టచ్ చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత అద్భుతమైన షాట్లతో మరింతగా అలరించాడు. ఓ ఎండ్లో కోహ్లీ, మరో ఎండ్లో రుతురాజ్ చెలరేగడంతో భారత స్కోర్ 29.5 ఓవర్లలోనే 200 మార్కును టచ్ చేసింది. 34.1 ఓవర్లలోనే 250 పరుగులు పూర్తి చేసుకుంది. న్యాచురల్ గేమ్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 77 బంతుల్లో సెంచరీ సాధించాడు. వన్డేల్లో తొలిసారి శతకం బాదాడు. ఆడిన 8వ మ్యాచ్లో ఈ ఘనతను అందుకున్నాడు. అయితే సెంచరీ కొట్టిన కాసేపటికే రుతురాజ్ గైక్వాడ్ పెవిలియన్ చేరాడు. మొత్తం 83 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ 105 పరుగులు సాధించాడు. ఇందులో 12 4లు 3 6లు ఉన్నాయి. 126.50 స్ట్రైక్ రేట్ తో రుతురాజ్ గైక్వాడ్ ఆకట్టుకున్నాడు. రాయ్పూర్లో ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ వేదికలో సెంచరీ కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రాయ్పూర్లో గతంలో ఒక్క మ్యాచ్ మాత్రమే జరిగింది. ఆ మ్యాచ్లో సెంచరీలు నమోదు కాలేదు. రోహిత్ శర్మ కొట్టిన 51 పరుగులే హైయెస్ట్ స్కోర్ గా ఉండేది. గతంలో ఒక T20 మ్యాచ్ కూడా రాయ్పూర్ వేదికైంది. కానీ సెంచరీలేమీ నమోదు కాలేదు. ఈ వేదికలో అంతర్జాతీయ మ్యాచ్ల్లో సెంచరీ కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లో రుతురాజ్ పేరు చేరింది. ఇక విరాట్ కోహ్లీతో కలిసి 3వ వికెట్కు రుతురాజ్ 195 పరుగులు సాధించాడు. వన్డే జట్టులో ఉండాల్సిన ప్లేయర్ గా ప్రశంసలు అందుకుంటున్నాడు. అంతర్జాతీయ కెరియర్లో రుతురాజ్ గైక్వాడ్ 23 T20లో బరిలో దిగాడు. 633 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.